డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ కోర్స్ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. యాక్చువల్లీ ఇది ఇదివరకే చెప్పారు, మళ్ళీ కొంచెం క్లారిఫై చేస్తూ మనకి కొత్త ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో చాలా మందికి 2 డౌట్లు అయితే ఉన్నాయి, అవన్నీ ఈ వీడియోలో క్లారిఫై అయితే అవుతుంది. ఫస్ట్ పాయింట్, మనకి ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు కదా, కనీస పర్సంటేజ్ నిబంధన అయితే ఉండదన్నమాట. సో చాలామంది ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత మినిమం పర్సంటేజ్ ఉండాలా అవసరం లేదా అని చాలామంది అయితే అడిగారు. సో మెయిన్గా దానికి వీడియో చేశాను, అన్లిస్ట్లో అయితే ఉంది. కాకపోతే సో ఇక్కడ క్లియర్గా చెప్పారు, కనీస పర్సంటేజ్ నిబంధన అయితే ఉండదని చెప్పారు. ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అయిన విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, పరీక్షకు హాజరైన విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పారన్నమాట. సో ఈ 2 పాయింట్లు మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే నీట్ ఎగ్జామ్కి అటెండ్ అయిన విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ చూస్తే కనుక మనకి క్లియర్గా మనకి కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి మనకి నీట్ యూజీ హాజరైతే తప్పనిసరి. కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ఖాళీ ఉన్న సీట్లు ఆ భర్తీకి ఆ సంవత్సరం ఎంసెట్కు హాజరైన అభ్యర్థులు మనకి దాని కింద తీసుకుంటారన్నమాట. సో మెయిన్గా కన్వీనర్ కోటా సీట్లకు 2 విడతల కౌన్సిలింగ్ అండ్ మాపప్ రౌండ్ అయితే నిర్వహిస్తారు. కన్వీనర్ కోటాలో భర్తీ కాకుండా మిగిలిపోయిన సీట్లు మనకి మేనేజ్మెంట్ కోటాలో యాడ్ చేసి ఆన్లైన్లో విధానంలో భర్తీ అయితే చేస్తారన్నమాట. మనకి ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి, వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.